shoulder should not bend. Okay? Right. 2 times వస్తారండి, మార్నింగ్ ఈవినింగ్. అరౌండ్ 45 to 1 hour స్పెండ్ చేస్తారు. చాలా బాగా చేస్తున్నారు, చాలా డెవలప్మెంట్ ఉంది. చేతులు కాళ్ళు బాగా నడుస్తుంది, బాగా యాక్టివ్ అయ్యింది. సో హీఈస్ డూయింగ్ వెల్ నౌ. బాగున్నారు అండ్ వీఆర్ హ్యాపీ ఫర్ ద ట్రీట్మెంట్ ఓవర్ హియర్. సో స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా రికవర్ అయ్యుకుంటూ వచ్చారని వాళ్ళ సన్ చెప్పుకొచ్చారు. సో మాట్లాడదాము కండిషన్ ఏంటో. హలో అండి, హాయ్. మీ పేరు? రఘు గారు. ఎక్కడి నుంచి వచ్చారు? మాది ప్రాపర్ కరీంనగర్. కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చారు. మీ ఫాదరేనా? ఎస్, మా ఫాదర్. ఇతను ఏజ్ ఎంత అండి? తనకు 68 నౌ. ఓకే. ఏంటి అసలు కండిషన్ ఏంటి? తనకు 2 years బ్యాక్ పెరాలసిస్ ఉండే అండ్ మళ్ళీ 2 months బ్యాక్ మళ్ళీ రిపీట్ అయింది, ఫిట్స్ వచ్చాయి. ఆన్ వెంటిలేటర్ ఉండే ఒక 10 days వరకు. అంటే కండిషన్ సీరియస్ అని చెప్పొచ్చు. సాయికృష్ణలో ఉండే, కాచిగూడ సాయికృష్ణ హాస్పిటల్. సో దే ట్రీటెడ్ దెమ్ వెల్. అండ్ తర్వాత డైరెక్ట్ ఇక్కడికి వచ్చాము. స్టార్టింగ్ తనకు అట్లీస్ట్ వాయిస్ కూడా రాకపోయేది. హీ వాజ్ నాట్ ఏబుల్ టు టాక్ ఆర్ నాట్ ఏబుల్ టు ఈవెన్ సీ ప్రాపర్లీ. సో హీఈస్ డూయింగ్ వెల్ నౌ. బాగున్నారు అండ్ వీఆర్ హ్యాపీ ఫర్ ద ట్రీట్మెంట్ ఓవర్ హియర్. ఎలా నడుస్తుంది ఇక్కడ ట్రీట్మెంట్? అండి బాగుంటుంది అండ్ ఫిజియోథెరపీ ఎఫెక్టివ్గా చేపిస్తారు. సో డైలీ ట్వైస్ ఉంటుంది. అంటే పేషెంట్ కండిషన్ని బట్టి ఎంతవరకు చేపించాలి, అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎలా మెల్లిగా అప్ చేస్తూ వెళ్ళాలనేది వాళ్ళు డిసైడ్ అయ్యి వాళ్ళు చేస్తూ ఉంటారు. సో రెగ్యులర్ ఏమైనా టెస్ట్లు అవసరం ఉంటే టెస్ట్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తనకు కొంచెం సోడియం లెవెల్స్ తక్కువ ఉండే. సో డ్యూ టు దట్ కాన్షియస్ కొద్దిగా తక్కువ ఉంటుండే, కొద్దిగా డ్రౌజీ ఉండేవాడు. ఆ టెస్ట్ చేస్తూ వాళ్ళ దాని త్రూ ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఎలా ఎఫెక్టివ్గా తనని ఇంకా ఎలా బెటర్ చేయాలనేది వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. మాట్లాడగలుగుతున్నారా ఇప్పుడు? అంటే నాట్ కంటిన్యూగా కాదు, ఎప్పుడన్నా మనం ట్రై చేసినప్పుడు అప్పుడప్పుడు మాట్లాడతారు. ఓకే. సో డైట్ ఎట్లా ఇస్తున్నారు ఇక్కడ? డైటీషియన్స్? సపరేట్ డైటీషియన్స్ ఉంటారు ఇక్కడ. అదే సేమ్ బేస్డ్ ఆన్ కండిషన్ దే విల్ ప్రొవైడ్ ది డైట్. ఓకే. సో తను అట్లీస్ట్ ఇప్పుడు ఇంకా నోస్లో నుంచి వెళ్తున్నాయి. వీఆర్ స్టార్టింగ్ ఆన్ విత్ మౌత్ ఫీడింగ్ స్టార్ట్ చేస్తాం ఇప్పుడే. ఈజ్ ఏబుల్ టు స్వాలో అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో ఇంతకు ముందు ఏ హాస్పిటల్లో ఉండే? సాయికృష్ణ నుంచి కాచిగూడ. ఎవరు రిఫర్ చేశారండి మీకు అనంత్ అని? అంటే మాకు నార్మల్ గా తెలిసింది బయట నుంచే. అండ్ మా కజిన్ ఒక అతను యాజ్ ఎ డాక్టర్, హీస్ ఆల్సో అంటే హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఏమో ఉన్నాయని తెలుసుకోవడానికి మేము ఫస్ట్ చూసి, దాని ఇది రీసెంట్ గా స్టార్ట్ అయింది అండ్ వెల్ ఎస్టాబ్లిష్ అండ్ కొత్తగా ఉంది అండ్ ఎఫెక్టివ్ గా ట్రీట్మెంట్ ఉంది. ఫిజియోథెరపీ కావచ్చు, కేర్ కావచ్చు, నర్సింగ్ కేర్ కావచ్చు, ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. హౌస్ కీపింగ్ స్టాఫ్ నుంచి తీసుకుంటే స్పెషలైజ్డ్ డాక్టర్స్ వరకు కూడా ఇక్కడ చాలా మంది చాలా పేషెంట్ ఎండ్ టు ఎండ్ కేర్ తీసుకుంటున్నారు అని విన్నాను. ఎట్లా ఉందండి ఫిజిషియన్స్ కేర్? ఎట్లా ఉంది? బాగుంటుంది. అంటే ఇఫ్ రిక్వైర్డ్ దే ఆర్ ఆల్సో బ్రింగ్ ద న్యూరో ఫిజిషియన్స్ అండ్ దే ఆల్సో కన్సల్ట్ ద డాక్టర్స్ అవుట్ సైడ్ అండ్ దే బ్రింగ్ ఇన్. వాళ్ళకి కూడా సపరేట్ టీమ్ ఉంటుంది. దే విల్ ఆల్సో చెక్ ఫస్ట్. ఇంకేమైనా స్పెషలైజ్డ్ పర్సన్స్ కావాలనుకుంటే దే హ్యావ్ ఆల్ ద కాంటాక్ట్స్ అండ్ దే విల్ బ్రింగ్ ఇన్. ఓవరాల్గా మాకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది అండ్ మెయింటెనెన్స్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు అండ్ బాయ్స్ అండ్ వార్డ్ బాయ్స్ అండ్ ఎవ్రీ వన్ దే విల్ కోఆర్డినేట్ వెల్. సో వెన్ ఎవర్ వీ నీడ్ ఎవ్రీ వన్ పర్సన్ విల్ బి దేర్ ఓవర్ హియర్ 24/7 దే విల్ బి దేర్. ఏ టైం అయినా కావచ్చు. ఇలా ఫాదర్కి ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ టైం మోషన్ అయింది కానీ ఇంకేదైనా కానీ మనం చెప్పగానే వెంటనే వచ్చి వాళ్ళు క్లీన్ చేసి ఎవ్రీథింగ్ 24/7 ఉంటారు. విల్ టేక్ కేర్ ఆఫ్ ది పేషెంట్స్ అండ్ వాళ్ళు చేసే వాళ్ళు కూడా ఓపికగా, చాలా నీట్గా ఓపికగా, ఎన్నిసార్లు పిలిచినా విసుగోకుండా కసురుకోకుండా అలా బాగా చేస్తారు. అది నచ్చింది ఇక్కడ మాకు.